శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అవకాశం ఆల్రెడీ ఏది యాంకర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అదే పోస్ట్ మళ్ళీ మీకు వచ్చింది. అవును, ఇద్దరు కలిసి కూడా ఒక ఎపిసోడ్ ఎండ్ ఎపిసోడ్ అదే చేశారు. అవునండి. సో మీకు ఇప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదన్నా కావాలన్నా హెల్ప్ చేసే వ్యక్తే. సో మరి అలాంటి ఆయన అనగానే పిలుస్తాను నేను ఇప్పటికీ అలాగా. సో మరి శ్రీనివాస్ రెడ్డి గారికి మీకు మధ్య చిన్న విభేదాలు ఏంది? అమ్మో, ఆయనతో విభేదం అనుకోకూడదండి మనం. అది ఎలాగంటే ఆయన ఎప్పుడు విభేదంలాగా ఆయన చూడలేదు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా అసలు శ్రీనివాస్ రెడ్డి గారిని అన్నయ్య అని పిలుస్తాం. అన్నయ్యలాగే జెమినీ టీవీలో వచ్చేటప్పుడు నవ్వు నవ్వించి ప్రోగ్రాము ఆయన చేసిన లాస్ట్ ఎపిసోడ్, నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్ నన్ను ఆయనతో ఇంక్లూడ్ చేసి చేయించారు అనమాట. ఆ ఎపిసోడ్ అయిపోయాక ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, భయ్యా నాలాగే నీకు మంచి పేరు వచ్చి మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన చేయించారు నా చేత ఎపిసోడ్ ఆయన. సో అది అయిపోయాక ఆ తర్వాత చాలా సినిమాలు కూడా చేసాం. ఆయనతో అనుబంధం బాగుండేది. నేను అన్నగారు అంటాను. ఇలా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు అత్తిలి సత్యబాబు అని ఒక సినిమా చేసినప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. ఈవీవి గారి సినిమా అంటే అందరూ కమెడియన్సే, కామెడీ బేస్డ్ కాబట్టి నేను ఆయన కారులో రోజు ఫిలిం సిటీకి వెళ్తుండేవాడిని, వస్తున్నాను. ఒకరోజు ఆయన కారులో, ఒకసారి కొండవలసి గల కారులో. ఇంకా నేను ఎదుగుతున్నాను కాబట్టి మనకు అనిపించదు కారు ఉండాలని కోరుకుంటుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ కోరిక ముందు వచ్చేస్తుంది. రైట్. కారు కొనడానికి ఎంత ఉంటుందన్న? కారు అమ్మాయికి అడిగేవాడిని, ఉంటుందిలే మొన్న కొన్నాను 2 లక్షలు 3 లక్షలు చెప్పాడు, అంత ఉండదు మనకి. సరేలే అంటే ఎందుకు అడుగుతున్నావు అంటే, కారు గురించి. నువ్వు కారు కాదు, ముందు యాక్టింగ్ బాగా చేసి సంపాదించి కూడబెడుతున్నావు డబ్బులు, ముందు పొదుపు చేసుకో. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో తెచ్చి నీకు ఇవ్వడు. నీ డబ్బులు నువ్వే దాచుకోవాలి, నువ్వే పెంచుకోవాలి. ఇలాంటివన్నీ ఎంత మంచి సలహాలో చాలా మన పొదుపుకి సంబంధించి. అంటే మీకు తెలియకుండా జరిగి ఉంటుంది అది. ఒకటి జరిగింది, ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఇలాగా జరుగుతుందండి. ఆయన అన్నారు, ముందు ఇల్లు కట్టుకో. నీకు ఒకరోజు సినిమా షూటింగ్ ఉందంటే మేనేజర్ ఫోన్ చేసి కారు పంపించమంటారండి అని అడుగుతాడు తప్ప ఇల్లు కట్టించమంటారండి అని అడగడు అని ఆయన మంచి పాయింట్ వేసి. సో దాచుకో, ఇల్లు గురించి ఆలోచించాను. ఇలాంటివి అలా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా బొల్లిన మెలకువలు డైలాగ్ చెప్తూ ఇలా చేస్తుండేవారండి. ఇలా చెప్తుంటే ఒకరోజు ఏమైంది, అంత అదే టైంలో ఆయన జెమినీ టీవీలో నవ్వుల సవాల్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది, ఆన్లైన్ సెట్స్లో జరుగుతుండేది. ఆయన చేస్తుండేవారు. మనకేంటంటే ఆయనతో రెగ్యులర్ టచ్లో ఉండడం, అంటే షూటింగ్లో కలిసే కదా, మళ్ళీ బయట ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. ఇలా ఉంటే ఆయన చేస్తున్న ప్రోగ్రాము తెలుసు, నాకు తెలిసిన వ్యక్తే డైరెక్షను అవన్నీ కూడాను. ఒకరోజు నాకు ఆ డైరెక్టర్ కూడా నా పక్క రూమ్లో ఉండేవారు. నేను, రాఘవ నువ్వు ప్రోగ్రామ్ చేస్తావా, ఒకరోజు వచ్చే అన్నారు. వచ్చేస్తాను సార్. ఎదగాలి ఉంటుంది కదా మనకి, అంతేగాని ఎందుకు పిలిచారు ఏంటి, అవకాశం ఇచ్చారు చేసేద్దాం. ఆ తొందరలో వెళ్ళి చేసాను ఫట్మని యాంకరింగ్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాం చేస్తున్నారు, అదే ప్రోగ్రాం నేను చేస్తున్నా. కానీ ఆయన వచ్చారు, సెట్కి వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో రోజు కలిసి, రాఘవ ఆ ప్రోగ్రాం నీకు ఎవరు ఇచ్చారు అని అడిగారు ఆయన. అదే వాళ్ళే పిలిచారన్న. మరి నేను చేసేవాడిని కదా, వాళ్ళు నాకు చెప్పను కూడా లేదు కనీసం. అసలు మీరు ఈరోజు షూటింగ్ లేదండి రావద్దని కానీ, మేము వేరే యాంకర్ను మార్చుకున్నామని కానీ ఏం చెప్పలేదు. సడన్గా నువ్వు వచ్చి చేసేసావు, మరి నాకు రావాల్సిన డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఉండొచ్చు, నువ్వు నాకన్నా చెప్పాలి కదా అన్న, నువ్వు చేస్తున్న ప్రోగ్రాము అని చెప్తే నాకు నిజంగా తెలియదన్నా, వెళ్ళిపోయినా. ఇంత వైడ్ ఆలోచించేవాడిని కాదు నేను. అదేలే, ఓకే చెప్పాలి ఇది ఆ వైడ్ ఆలోచించేవాడిని కాదు. అప్పటికి నాకు తెలియదు కూడా. ఇంకా అలా తెలియకుండా ఒక మిస్టేక్ జరిగిపోయింది. మరి ఎప్పుడన్నా చెప్పారు ఆయనకి? ఆయన అసలు టచ్ చేయలేదు. ఇంకా అప్పుడు చెప్పేసి వదిలేసారంటే, ఆయన దాని గురించి పట్టించుకోలేదు, ఆలోచించలేదు. కానీ నాలో ఎవరికన్నా భావం ఏదో ఒక మూలు ఉండిపోద్ది, కానీ నాకు ఒళ్ళంతా ఉండిపోయింది ఆ భావం. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతుంటా. అసలు ఆయన కనిపిస్తే, ఆయన కనిపించినా కనిపించకపోయినా నాకు అదే గుర్తొస్తుంది. ఆయన పేరు తలుచుకుంటే ముందు అది గుర్తొస్తుంటుంది. రైట్. దాన్ని చెరుపుకోలేని తప్పు అది. కానీ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది ఆయనకి తెలుసు. ఆయన దగ్గర ఎప్పుడైనా టచ్ చేద్దామన్నా భయం. జరిగిపోయిందని మళ్ళీ టచ్ చేసి గోక్కుని, అయినా ఆయన పట్టించుకోరు అవన్నీ. కానీ ఇప్పటికీ మేము సినిమాల్లో ఎన్నో చేస్తున్న ఆయన ఉన్నారంటే పంట పడినట్టు సరదాగా టైం పాస్ ఉంటుంది. టైం పాస్ కంటే కూడా ముందు సీన్ డెవలప్ చేయటం, నువ్వు ఇలా చెప్పు, ఆ డైలాగ్ చెప్పు అని కూడా 2 డైలాగులు వేస్తారు. ఎందుకంటే ఆర్టిస్ట్ అని కూడా ఎలా ఉంటాడు, ఆ డైలాగ్ తను తీసుకోవడానికి ఆలోచిస్తాడు ఎవడైనా. సో జబర్దస్త్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్లో, అంటే మీ 6 ఎవరైతే ఉన్నారో 6లో చంద్ర మధ్యలో వెళ్ళేసి వచ్చాడు తను. కానీ మీరు మాత్రం కరెక్ట్గా అంతే అడ్డుపెట్టుకున్నారు. ఉండిపోయింది సార్. అవును సార్. మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. దానికి 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, వర్క్ సాటిస్ఫాక్షన్. మనకు కావాల్సినంత యాక్ట్ చేయొచ్చు. ఏం కొత్తగా యాక్ట్ చేస్తావో చెయ్యి, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా టు బి ఫ్రాంక్ నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళిపోతే ఖాళీ అయిపోతానేమో అని భయం.
ఆ రెండింటి కొద్దీ నేను చేశాను. కరెక్ట్గా నాకు అవకాశం ఇచ్చారు మల్లెమాల సంస్థ వాళ్ళు, చేసుకుంటూ వస్తున్నాను. ఎప్పటికప్పుడు ఈ బ్యాచ్లు మారుతా ఉన్నారు కదా, మీకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు? కొత్త కొత్త బ్యాచ్, కొత్త నీరు వస్తూ ఉంది. అయ్యో ఇబ్బంది పాత నీరుతో కలయిక ఉందా? బాగానే ఉంది. పాత వాళ్ళు ఎప్పుడు నన్ను చాలా అభిమానిస్తారు, నాకు మంచి వెల్ విషర్స్ పాత బ్యాచ్ అందరూ. అలాగే కొత్త బ్యాచ్ కూడా సార్, కొత్త నీరు వస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది సార్. నేను పాత వాళ్ళని చూసి నేర్చుకున్నాను సార్. నేను జబర్దస్త్కి అడ్జస్ట్ కాలేకపోయాను. అందరూ ఫటాఫట స్కిట్లు కొడుతున్నారు, నాకు అర్థం కాలే. నేను కామెడీ చేసేవాడిని. ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ హిందీలో అక్కడ ఉన్నా నేను అవి చూడలేదు, చేయలేదు, ఏం చేయలేదు. ఇది ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఎదుర్కోలేకపోయేవాడిని వాళ్ళని అసలు. నేను బిగినింగ్లో కదా, ఆ తర్వాత మెల్లిగా అలవాటు పడ్డ టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళు కొత్త థాట్స్ వస్తారు, మళ్ళీ వీళ్ళని ఎదుర్కోవాలి. వాళ్ళని చూసి నేర్చుకున్నాను, కొత్తగా వచ్చేవాళ్ళని కూడా చూసి నేర్చుకుంటున్నాను సార్. కొత్తదనం ఉంటుంది, కొత్త టాపిక్స్, కొత్త యాక్టింగ్, కొత్త బాడీ లాంగ్వేజ్ అన్నీ వస్తాయి. బాగుంటుంది సార్. ఎప్పుడు ఇద్దరితో కలిసి చేస్తుంటే భలే ఉంటుంది. ఓకే, వెరీ బిగినింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓకే, కానీ వెరీ బిగినింగ్ మీ పైన కూడా కొంచెం కోల్డ్ వార్స్ జరిగినట్టున్నాయి. ఏమో సార్, ఒకటి ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు వార్స్కి ఎక్కువ నా తరఫు నుంచి తావు ఇవ్వను, ఆర్గ్యుమెంట్స్ కూడా తావు ఇవ్వను. సైలెంట్గా ఉంటాను, దూరంగా ఉంటాను. వాళ్ళు కొంతమంది వీడు మాట్లాడలే, నా గురించి బాగా తెలుసు అనుకుంటాడు పాప, ఇతను ఎవరితో ఇంటర్ఫీర్ ఎవరి గొడవలకు దాన్ని ఆర్గ్యుమెంట్ చేయటం నాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని కాముండి ఒకసారి ఏం వార్లు జరిగామో నాకైతే తెలియదు కూడా. మీ ప్రమేయం లేకుండా కూడా జరగచ్చుగా. ఏమో జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగాయి ఏంటో కూడా తెలియదు. నా తప్పు ఉంటే అది వార్ అవుతుంది నా మీద. సో నేను కావాలని ఇప్పుడు తప్పు ఏం చేయలేదు, వారు చేయలేదు. నలుగురు కలిసి ఇది కరెక్ట్ అంటే సరే అలాగే పోదాం అని వెళ్ళిపోతుంటాను నేను. సో ఓవరాల్గా ఇప్పుడు కంపేర్ టు మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కామెడీకి ఇప్పుడు జబర్దస్త్ కామెడీకి వేరియేషన్ అనిపిస్తుందా మీకు? మా జబర్దస్త్ అప్పటికిప్పుడు ఉంది సార్, ఉంది. ఎందుకంటే మేమే అప్పుడప్పుడు ఆ పాత స్కిట్లు చూస్తుంటాం. ఇప్పుడు స్కిట్లకి పాత స్కిట్లకి చూస్తుంటే చాలా తేడా ఉంది సార్. అప్పట్లో ఇంకా కాస్త స్లో ఉండేది కామెడీ. రాను రాను కామెడీ కూడా చాలా స్పీడ్ అవుతుంది. మనం ఇంత టైంలో చెప్పేదాన్ని ఇంత టైంలో చెప్పేయాలి, ఇంత టైంలోనే ఎక్కువ ఫన్ ఉండాలి. ఇలాగా చాలా మారింది సార్ కామెడీ. ఓకే, అంటే ఇప్పుడే ఫన్ బాగా జనరేట్ అవుతుంది అంటారా? ఇప్పుడు బాగా అంటే ఇప్పుడే కాదు, అప్పుడు బాగా జనరేట్ అయింది కాబట్టే సక్సెస్ అయ్యి ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు జనరేట్ అవుతుంది, అప్పుడు జనరేట్ అవుతుంది. టైం బీయింగ్లో అట్లా కాలానుగుణంగా మారుతూ వస్తుంది అనమాట. ఇప్పుడున్న అంటే పాత టీమ్ లీడర్స్ కావచ్చు, ఇప్పుడున్న టీమ్ లీడర్స్ కావచ్చు, అవును, ఈ కాంపిటీషన్లో ఒక సీనియర్గా ఒక్కొక్కసారి నేను వెనకబడుతున్నాననే ఫీలింగ్ ఏమైనా ఉండేదా మీకు? ఓడిపోయినప్పుడు అనిపిస్తుంటుంది సార్. ఓడిపోయినప్పుడు ఇచ్చిన నిరాశ అది ఉంటుంది కదా, స్కిట్కి వెళ్ళినప్పుడు మనం వెనకబడుతున్నాం, లేకపోతే థాట్ రానప్పుడు కూడాను వెనకబడుతున్నాం ఆలోచనలు ఎప్పుడు నాకు తక్కువే వచ్చేదిలేండి. ఓకే, చాలా తక్కువ ఆలోచన ఎప్పుడు రాలేదు. మనం వెనకబడుతున్నాం ఓడిపోయినప్పుడు కానీ, థాట్ రావట్లేదు అన్నప్పుడు కానీ, దానికి కారణం కూడా ముందు ఆలోచిస్తాను. వెనకబడిపోతున్నావా ఎందుకు అంటే మిగతా షూటింగ్స్లో కూడా బిజీగా ఉన్నావా, లేకపోతే ఏంటి, దీనికి టైం స్పెండ్ చేయాలి, మనం కేటాయించాలి, ఇలా తప్పగాని అప్పుడు అంటే ఎందుకంటే దట్ ఈస్ ఏ కాంపిటీషన్. మాకు ప్రతి షూటింగ్ ఉన్న రోజు అంటే మా జబర్దస్త్ ఉన్న రోజు మాకు ఒక ఒలింపిక్స్ లాగే ఉంటుంది, గోల్డ్ మెడల్ కొట్టాలనే రేంజ్లోనే ఉంటుంది. ఆ రోజుకి మాత్రం చాలా వేడిగా ఉంటుంది, ఒక్కొక్కటి బీపీలు టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయండి. అదే ఓకే. బిగినింగ్ డేస్లో నాగబాబు గారు కానీ రోజా గారు కానీ అప్పుడప్పుడు మీరు స్కిట్ల విషయంలో కొంచెం మిమ్మల్ని మందరిస్తూ ఉండేవాళ్ళట. అక్షంతలు పడుతుంటాయి, అది స్టేజ్ మీద ఏముంటాయి, ఒకసారి పరులు దాటి రూమ్కి పిలిచి కూడా ఇచ్చేవారనమాట. స్కిట్ అయిపోగానే మనం ఏం చేయాలి, జడ్జిమెంట్ ఇచ్చే ముందు స్కిట్ దొబ్బిందని మనకే తెలుస్తుంది. స్కిట్ పోయిందిరా బాబు, మనం ఇలా నిలబడతాం జడ్జిమెంట్ ఇచ్చే ముందు. ఏం చేసావు రాఘవా అనేవారు. ఏం చెప్పమంటావు చెప్పి జడ్జిమెంట్ అనేవారు. ఏదో ఏం చెప్తావు, ఏం చేయాలి, అస్సలు బాగోలేదు. గతంలో నువ్వు చేసిన కొన్ని స్కిట్లతో చేస్తే అసలు సంబంధమే లేదు, నీకు వాటికి సంబంధమే లేదు. సో ఇప్పటికి ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం బాగా చేయండి. ఒక్కోసారి అయితే ఇంకోటి ఏమైనా ఆలోచించి చెయ్యి అనేసేవారు. ఒక్కొక్కసారి రోజా గారు అయితే బాగా నిద్ర వచ్చింది బాబు, ఆ స్కిట్ చూసి అలా ఉంది, నెక్స్ట్ టైం బాగా చేయి, ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేవారు. ఓకే, ఒక్కోసారి అయితే సార్ కొద్దిగా అందరినీ కలిపి అందరివి రిలాక్స్ అయిపోతున్నప్పుడు పిలిచి బల్క్గా ఒకసారి తీసుకుంటున్నారు కదా, ఆలోచించాలి కదా, పేరు వస్తుంది కదా, తీసుకుంటున్నారుగా, మీ పని మీరు ఆలోచించాలి కదా, టైం కేటాయించండి, బాగా చెయ్యండి అని చెప్పి ఉంటుంది.